హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం. ఓటింగ్ ఆర్డర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ ఎమాన్యుల్ నామినేషన్స్ లో లేరు కదా, ఇంట్రెస్టింగ్ గా ఎందుకు ఉందంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. టాప్ 2 లో ఇద్దరు మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోనే. ఎవరు ఏ రోజు ఎలా ఎలిమినేట్ అవుతారో కూడా చెప్పలేమన్నమాట. అలా ఉంది. దాని గురించి నేను క్లియర్ అనాలిసిస్ చెప్తాను. అలాగే తనూజా గారు ఓటింగ్ అనేది బేభత్సంగా పెరిగింది. దానికి గల కారణాలు ఏంటో చెప్తాం. అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి వీడియోని చూడండి. ఇంకా విషయానికి వస్తే ఓటింగ్ లో టాప్ లో కంటిన్యూ అవుద్ది ఈ వారం మొత్తం తనూజా దరిదాపుల్లో ఎవరూ లేరు. అలాగే గత 2 వారాల నుండి పోలిస్తే తనూజా గారి ఓటింగ్ లో 10% పెరిగింది. మీరు నమ్మరు, 10% పెరిగింది. దానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో లేకపోవడం. ఈ పవన్ కళ్యాణ్ కి తనూజాకి మధ్య కంబైన్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు పేరుని ఇష్టపడే వాళ్ళందరూ ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల తనూజాకి ఓట్స్ వేస్తారు. ఈ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా తనూజాకి ఓటు వేసే అవకాశం ఉంది. నేను నామినేషన్స్ లో కూడా మంచి కంటెంటే వచ్చింది అని కొందరు యాక్టింగ్ అవన్నీ అంటున్నారు, కానీ నాకైతే కొంచెం ఆ సెంటిమెంట్లు వర్కౌట్ అవుద్ది ప్రజలకి. సో దానివల్ల తనూజా గారి ఓట్ బ్యాంక్ పెరిగింది. అంతేకాకుండా టికెట్ టు ఫినాల్ టాస్క్ లో 2 టాస్క్లు గెలిచారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానివల్ల కూడా తనూజా గారికి మంచి కంటెంట్ వచ్చి ఈ వారం దూసుకుపోతారు. ఎవరు తన దరిదాపుల్లో ఉండరు. ఇలా కంటిన్యూ అయితే పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల తనూజా గారికి అది ఇంకా ప్లస్ అయ్యి విన్నర్ కి దగ్గరయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. తనూజా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అది గుడ్ న్యూస్ అని చెప్తాను నేను. సెకండ్ పొజిషన్ లో ఉన్నది ఎవరంటే డెమోన్ పవన్ కి మంచి ఓటింగ్ పడుతుంది. చాలా మంది డెమోన్ పవన్ డేంజర్ జోన్ అంటున్నారు, కాదు లేదు, సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు. మిగతా వారందరికంటే డెమోన్ పవన్ కి చాలా మంచి ఓటింగ్ ఉందన్నమాట. ఎందుకు అంటే గత వారాల నుండి డెమోన్ ఫ్యామిలీ వీక్ నుండి డెమోన్ పవన్ ఇన్నోసెన్స్, తన కొంచెం అమాయకత్వం ఇవన్నీ కొందరికి సింపతి వర్కౌట్ అనమాట. అలాగే ఫిజికల్ టాస్క్ లో బాగా ఆడుతాడు. ఈ రోజు కూడా తనూజా అండ్ డెమోన్ పవన్ మధ్య అయితే ఒక ఫిజికల్ టాస్క్ జరుగుద్ది, ఫ్లవర్ టాస్క్. వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా జరుగుద్ది అనమాట. ఈ గొడవలో కొందరు తనూజా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు డెమోన్ పవన్ కి ఓటు వేసే అవకాశం ఉంది. అలాగే వేస్తున్నారు కూడా. సో డెమోన్ పవన్ అయితే మంచి ఓటింగ్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఈమె డేంజర్ జోనా అంటే అటుకి ఇటుకి మధ్యలో ఉన్నారు. మాక్సిమం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరంటే సంజన గారు ఈ వారం ఎలిమినేట్ అవ్వరు. ఎమాన్యుల్ నామినేషన్స్ లో లేడు. అలాగే మొన్న వీక్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ వలన సంజన గారి గ్రాఫ్ బేభత్సంగా పెరిగింది. టాప్ 5 కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే సంజన గారికి అంత డేరింగ్ మీద నాగార్జున సార్ సారీ చెప్పమన్నా చెప్పలేదు. దాని సోషల్ మీడియాలో ఎలివేషన్ చేసి బేభత్సంగా రీల్స్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల సంజన గారి గ్రాఫ్ కూడా పెరిగి ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. దానివల్ల రీతు చౌదరికి అయితే నెగిటివ్ అయిందనమాట. ఇంకా రీతు చౌదరి వెళ్ళిపోవడానికి కారణాలు నేను చెప్తాను తన పాయింట్ వచ్చినప్పుడు. సంజన గారు అయితే థర్డ్ ప్లేస్ లో ఉండి సీజ్ ఆల్సో సేఫ్, బిట్ డేంజర్ జోన్ లో ఉంది, కానీ మాక్సిమం ఈ వారం అయితే ఎలిమినేట్ అవ్వదు. సో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే భరణి గారు. ఈ భరణి గారు డేంజర్ జోనే. ఇక్కడ నుండి ఎవరు వచ్చినా వాళ్ళు డేంజర్ జోనే. వీళ్ళలో పెద్ద తేడా ఏం లేదు, అందరూ డేంజర్ జోన్లే ఉన్నారు. ఎవరు ఏ రోజు వెళ్ళిపోతారో కూడా చెప్పలేమన్నమాట. సో ఈ భరణి గారు, నెక్స్ట్ ఉండేది రీతు చౌదరి, ఆ లాస్ట్ ఉండేది సుమన్ శెట్టి. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ అంటే బాటమ్ లో ఉన్నారు. ఆ 1-2-3% డిఫరెన్స్ లోనే ఉందన్నమాట. ఎక్కువగా సుమన్ శెట్టి అయితే వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సుమన్ శెట్టి గారు పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. నామినేషన్స్ లో కూడా సిల్లీ నామినేషన్స్, ఇంకా అంత ఫైర్ లేదు, గేమ్స్ లో కూడా అంత పసలేదు. కాబట్టి ఇక నుండి కాంపిటీషన్ టైట్ అవుతున్నప్పుడు సుమన్ శెట్టి గారికి ఉండాలని ఎవరు అనుకోరు, ఈవెన్ ఫ్యాన్స్ కూడా అనుకోరు. ఆ సుమన్ శెట్టి ప్రపంచం అని ఏదైతే ఉందో అది ఈ వారంతో ఎండపడే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు మారుతుందో తెలుసా, అది రీతు చౌదరి చేతుల్లోనే ఉంది. రీతు చౌదరి ఎలా అంటే కావాలని కొందరితో పెంట పెట్టుకుంటుంది. ఆ పెంట గాని ఈ వారం పెట్టుకుంటే సరే రీతు చౌదరి వెళ్ళిపోద్ది. ఈ ప్రేమ జంటల పురాణం అనేది ఈ వీక్ తో ఆగిపోద్ది అనమాట. అది ఏంటి అంటే మీరు చూసుంటారు, ఈ రోజు ప్రోమోలో తనూజా గారితో గొడవ పెట్టుకుంటది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తనూజా గారికి పవన్ కళ్యాణ్ కంబైన్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరైనా రీతు చౌదరి తనూజాతో కానీ పవన్ కళ్యాణ్ తో కానీ అతి చేసింది అనుకో, ఈవెన్ ఎమాన్యుల్ తో కానీ అతి చేసింది అనుకో, వీళ్ళు ఓట్స్ మాత్రం సుమన్ శెట్టి గారికి వేస్తే రీతు చౌదరి అలా వెళ్ళిపోద్ది. బాటమ్ లో ఉంది కాబట్టి ఇది వెరీ డేంజర్. మీరు రాసి పెట్టుకోండి. ఇది జరిగే అవకాశం కూడా ఉంది. ఇది రీతు చౌదరి బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటది. లేకపోతే ఈ వారం రీతు చౌదరి వెళ్ళిపోయి సుమన్ శెట్టి అయితే సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో రీతు చౌదరి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే స్ట్రాంగ్ గా ఓటు వేసుకోండి. ఈవెన్ భరణి గారి పొజిషన్ ఎలా ఉందంటే అలానే ఉంది. భరణి గారు లీస్ట్ 2కు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఈ రోజు జరిగే ఫ్లవర్స్ టాస్క్ లో భరణి గారు తనూజకి సపోర్టివ్ గా ఉన్నారు. అలాగే దివ్య ఎలిమినేట్ అయిపోయింది కదా, దివ్యకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అయితే ఉంటది. ఆ ఓట్ బ్యాంక్ అనేది భరణి గారికి పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె బయటకు వచ్చిన తర్వాత భరణి గారు గెలవాలి అంటున్నారు కాబట్టి ఆమెను ఇష్టపడే వాళ్ళు భరణి గారిని కూడా ఇష్టపడతారు. తనూజా ఫ్యాన్స్ కూడా ఎవరైనా కొంచెం సింపతి వర్కౌట్ అయ్యి ఈ రోజు గేమ్ లో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి తనూజా ఫ్యాన్స్ ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే భరణి గారు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లీస్ట్ 2 లో ఉన్న రీతు చౌదరి, సుమన్ శెట్టి వాళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. మాక్సిమం సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు. కానీ రీతు చౌదరి ఏదైనా అతి చేస్తే రీతు చౌదరికి వెళ్ళిపోద్ది. ఇది మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు? ఈ ఓటింగ్ ఆర్డర్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.